శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 1.5 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1098 అడుగులుగా కాగా ప్రస్తుతం 1085 అడుగులు దాటింది. జూన్ నుంచి ఇప్పటి వరకు 50 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టులో నిండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు, పశువుల కాపర్లు నదీ పరివాహక ప్రాంతాల వైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో భారీగా పెరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం 151,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఇన్స్టాంట్లీ వస్తున్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలోని బాలేగావ్ ప్రాజెక్టు గేట్ ఎత్తడంతో ఇటు బాబ్లీ ప్రాజెక్టు ద్వారా ఇటు గోదావరి నది పోటెత్తిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం అయితే 31,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఇటు 10 టీఎంసీలకు చేరుకున్న పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1091 అడుగుల గాను 1085 అడుగులకు చేరుకుంది. అయితే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు అయితే ప్రస్తుతం అయితే 61 టీఎంసీలకు చేరుకుందని చెప్పవచ్చు. అయితే ఎగువన మహారాష్ట్రలో ఎక్కువ భారీ వర్షాలు కురవడంతో అక్కడ గేట్ ఇప్పడంతో ఇటు భారీ వరద వస్తూ ఉంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇటు ప్రాజెక్ట్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు కూడా ఇటు రైతులు, పశువుల కాపర్లు కూడా ఎవరు కూడా గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయొద్దు, చేపలు పట్టేవారు కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ అధికారి ఉన్నాడు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత సంవత్సరం ఎట్లా ఉంది, ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది, నీటి మట్టం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? గత సంవత్సరము ఇదే రోజు మనకు 1081.5 తోటి 59 టీఎంసీలతో ఉండేవాళ్ళం. ఈరోజు దానికంటే పైకే ఉన్నాం. 85.7తో 62 టీఎంసీలతో ఉన్నాం. కాబట్టి ఇది ఆనందదాయకమైన విషయము. రైతులు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనం ఆగస్టు 7th నాడు కాకతీయ కెనాల్కు వాటర్ వదిలిన రోజు 4 తడుల వరకు మాత్రమే ఇవ్వగలుగుతాము ఉన్న వాటర్ తోటి అని ఎక్స్పెక్టేషన్ తోటి మనం చెప్పడం జరిగింది. కానీ ఈ 4 రోజులుగా మన మహారాష్ట్రలో కావచ్చు, మన లోకల్ క్యాచ్మెంట్లో కావచ్చు కురిసిన వర్షాల వల్ల ఈరోజు మనం గత సంవత్సరం కంటే కూడా ఒక 10 టీఎంసీలు ముందుగానే ఉన్నాము. కాబట్టి ఇది ఆనందదాయక విషయం. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు. ఎంత వస్తుంది నిల్వ అక్కడ నుండి? అక్కడి నుంచి మనకు దగ్గర 89,000 మహారాష్ట్ర నుంచి వస్తుంది. మిగతాది లోకల్ క్యాచ్మెంట్లో కూడా వస్తుంది. గడ్డెనవాకు కూడా వాళ్ళు నిన్న 20,000 వదిలారు. అదంతా కలుపుకుంటే మనకు 151,000 క్యూసెక్లు వస్తుంది. ఇదే ట్రెండ్ జాగితే మనకు 3-4 రోజులలో కూడా మనం గేట్లు ఎత్తే పరిస్థితి వస్తుంది. అంటే గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏం వాళ్ళకు సూచన ఏ విధంగా? నదీ పరివాహక ప్రాంతం ఉన్న మండల తహసీల్దార్లందరికీ కూడా మేము లెటర్ రాయడం జరిగింది. ఎవరిని కూడా గోదావరి నదిలోకి, అంటే రైతులు కావచ్చు, లేదా చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, లేకపోతే గొర్రెలు కాపర్లు కావచ్చు, ఎవరు కూడా నదిలోనికి వెళ్లకుండా ప్రొటెక్షన్ చేయమని కూడా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా దానికి రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మీ ద్వారా మరొకసారి వినియోగించుకోవడం అంటే ఎవరు కూడా రిస్క్ చేయకుండా ప్రాణాలు కాపాడుకొని అందరూ ఉండాలని మరొకసారి వినియోగించుకుంటున్నాం. అంటే ప్రస్తుతం అయితే 62 టీఎంసీల దగ్గరగా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు రేపటి వరకు అంటే పెరిగే అవకాశం ఉందో, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే పైన ఇంకా కొంచెం వర్షాలు తగ్గాయి కాబట్టి కొంచెం ఇన్ఫ్లో తగ్గవచ్చు. కాకపోతే ఏంటంటే మనం పై అధికారులకు మేము ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని వినవించుకుంటున్నాము. వారి ఆదేశాల మేరకు మేము వరద గేటు తెరిచే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు సాగునీటి కోసం వరదకాల ద్వారా కాకతీయ కెనాల్ ద్వారా కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఎన్ని క్యూసెక్లు వెళ్తా ఉంది? కాకతీయ కాల ద్వారా మనకు ఇప్పుడు జోన్ 2 ఉంది కాబట్టి 5,000 క్యూసెక్లు ఉన్నది. కానీ వర్షాలు పడడం వల్ల దాన్ని 4,000కు తగ్గించాము. ప్లస్ మిడ్ మార్నింగ్ నింపడానికి కోసం ఈరోజే మాకు ఆదేశాలు రావడం జరిగింది. ఒక 5,000 క్యూసెక్లతోటి ఎఫ్ఎస్ కూడా మనం స్టార్ట్ చేసాం. ఫైనల్గా చెప్పండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు ప్రాజెక్ట్ అధికారిగా మీరు చెప్పే సూచన, అడ్వైజ్ ఏమన్నా? అంటే ఇట్లాంటి వరద కొనసాగితే మనకు ఖరీఫ్కు డోకా లేదండి, మరియు రబీకి కూడా ఆశాజనకంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం. రైట్, అది ఇక్కడ సార్ చెప్తా ఉన్నది. మొత్తం మీద ఇటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో భారీగా ఇన్ఫ్లో అయితే వస్తుంది. వర్షాలు తగ్గితే కనుక ఇన్ఫ్లో తగ్గే అవకాశం ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి 59 టీఎంసీ ఉంది. ప్రస్తుతం అయితే 61 నుంచి 62 టీఎంసీలకు చేరుకోనుందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈసారి మాత్రము ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని తడులకు కూడా పంటలు సాగునీరు ఇస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 22 గేట్లు 5 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2,12,792 క్యూసెక్ల ఇన్ఫ్లో, 1,71,683 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణమ్మ అందాల్ని తిలకించేందుకు నాగార్జునసాగర్కు పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున నాగార్జునసాగర్కు తరలివచ్చారు. నాగార్జునసాగర్ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.